హలో హాయ్ వెల్కమ్ టు మహిత్య క్రియేషన్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో కనబడుతుంది కదా మనకి ఇక్కడ అల్ట్రా 4 పీస్ నైఫ్ సెట్ అనే ప్యాకెట్ ద్వారా ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందామో చూద్దాం రండి. ఏమని ఉంది ఇక్కడ? స్టెయిన్లెస్ స్టీల్ అనేసి ఉంది. స్టెయిన్లెస్ అంటే ఏంటి? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే నౌన్ గురించి వివరిస్తుంది. సో ఇక్కడ ఏంటి దీని అర్థం? విత్ నో మార్క్స్ ఆన్ ఇట్ అంటే ఎటువంటి మరకలు లేకుండా ఉండడం. అది పదార్థం కానివ్వండి, పర్సన్స్ కానివ్వండి. సో పర్సన్స్ అయితే స్టెయిన్లెస్ పర్సన్ కూడా అనొచ్చు. అంటే ఇక్కడ పర్సన్ మరకలు లేకుండా ఉండడం కాదు, అతని క్యారెక్టర్లో ఎటువంటి బ్యాడ్ మరకలు లేవు అనేసి చాలా మంచి పర్సన్ అని అర్థం. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మరకలు లేనటువంటి స్టీల్ పదార్థం. స్టెయిన్లెస్ పర్సన్ అంటే ఎటువంటి బ్యాడ్ క్యారెక్టర్ లేని పర్సన్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, రామా వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ స్టెయిన్లెస్ క్యారెక్టర్ అంటే చాలా మంచివాడు అని అర్థం. ఇక్కడ చూడండి, మనం రోజు చూస్తూ ఉంటాం గిన్నెలు తోముకునేది. దీన్ని ఏమంటారు? స్టెయిన్లెస్ స్క్రబ్బర్ అంటే ఎటువంటి మరకలు లేనటువంటి స్క్రబ్బర్ అనమాట. స్టెయిన్లెస్ అనే అడ్జెక్టివ్ని ఏ విధంగా ఉపయోగిస్తామో అర్థమైపోయింది కదా. నౌన్ని వివరించడానికి స్టెయిన్లెస్ అడ్జెక్టివ్ని ఉపయోగిస్తాం. మరి ఈ నైఫ్ అల్ట్రా 4 పీస్ నైఫ్ సెట్ అని ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, అల్ట్రా 4 పీస్ నైఫ్ సెట్. అల్ట్రా అంటే ఏంటి అంటే హద్దుకు మించి, ఇంతకంటే పెద్దగా ఉండదని. ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గమనించండి. నైఫ్, KNIFE, నైఫ్ అనేది సింగులరా ప్లూరలా? సింగులర్, మనకు తెలుసు, ఒకటే నైఫ్. మరి ప్లూరల్ ఏమవుతుంది? నైఫ్స్ అవుతుందా? అలా అనుకుంటే మాత్రం తప్పు. ఏముండాలి అని అంటే ఎప్పుడైతే FEతో ఎండ్ అయిందో నౌను, దానికి మనం ఏం యాడ్ చేయాలి అంటే VES యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. అంటే KNIFESకి ప్లూరల్లో మార్చాలంటే KNIVES నైఫ్స్ అవుతుంది. దీన్ని ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే చాలామంది ప్లూరల్లో మార్చేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారు. ఇలా ES రాసేస్తారు. అలా కాకుండా VES రాయాలి ఎప్పుడైనా FEతో ఎండ్ అవుతాయి. అదేవిధంగా వైఫ్ కూడా FEతోనే ఎండ్ అవుతుంది. సో దానికి కూడా వైఫ్స్ ప్లూరల్లోకి మార్చాలంటే WIVES. ఒకవేళ F చివరన ఉందనుకోండి, దానికి కూడా VES కలపాలి. అంటే షెల్ఫ్, లీఫ్ సింగులర్, వీటికి మనం చివరన F తీసేసి VES కలపాలి. షెల్ఫ్స్, లీవ్స్ ప్లూరల్లోకి మారిపోతుందండి. బాగా అర్థమైపోయింది అనుకుంటాను. ఇంకొకసారి ఎప్పుడు కూడా మనకు నౌను Fతో ఎండ్ అయింది అనుకోండి, ప్లూరల్కు మార్చాలంటే VES యాడ్ చేస్తే సరిపోతుంది. షెల్ఫ్, లీవ్స్ ఈ విధంగా ఇంకొకసారి ఎప్పుడు మిస్టేక్ చేయకుండా ఉండగలరు. ఇప్పుడు మరి స్టెయిన్ ఉంది. స్టెయిన్ని ప్లూరల్లోకి మారిస్తే స్టెయిన్స్, మరక. స్టెయిన్ అంటే మరక. సింగులర్ ప్లూరల్ ఎందుకు ఇంత బాగా నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ మనం రాసేటప్పుడు ఒక సింగులర్ దానికి ఒక వర్బుని తీసుకుంటే ప్లూరల్ దానికి ఇంకో వర్బుని తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, స్టెయిన్ ఈజ్ గుడ్, ఒక్కటే మార్క్ ఉంటాయి. స్టెయిన్స్ ఆర్ గుడ్, ఎందుకంటే మనం స్టెయిన్స్ తీసుకున్నప్పుడు ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. చూడండి, మనం సర్ఫ్ ఎక్సెల్ మీద ఇస్తారు ఇదే. స్టెయిన్స్ ఆర్ గుడ్ అంటే మరకలు మంచివే, బాగా ఉతకండి బాగా అనేసి దానికోసం యాడ్ కోసం ఇస్తారు చూడండి. సో ఇక్కడ ఆర్ అందుకు వచ్చింది అన్నట్టు, ప్లూరల్కి ఆర్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నైఫ్ సెట్ ఉంది. మనకి నైఫ్ సెట్లో ఎవరు తయారు చేశారు అవసరమా? అవసరం లేదు. ఆ సబ్జెక్ట్ ఎవరు చేశారనేది అవసరం లేదు. మరి ఏంటి నైఫ్ ఎలా తయారు చేయబడింది అనేది అవసరం. కాబట్టి వీళ్ళు వెనకేమి ఇచ్చారో చూడండి. ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ అవసరం లేకుండా ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతామో అది ప్యాసివ్ వాయిస్లో మాట్లాడుతున్నామని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క సెంటెన్స్ చూడండి, PGN నైఫ్ హ్యాస్ బీన్ టెంపర్డ్ ఫ్రమ్ ద హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్. మరి ఇందులో సబ్జెక్ట్ ఏమిటి, ఆబ్జెక్ట్ ఏంటి చెప్పండి? ఓకే, ముందు ఈ వర్డ్స్ ఏమొచ్చాయో చూద్దాం. చూడండి, మెయిన్ ఇంపార్టెంట్వి. నైఫ్ ఉంది, తర్వాత హ్యాస్ బీన్ అనేది ఉంది, తర్వాత టెంపర్డ్ అనేది ఉంది. ఇక్కడ నైఫ్ ఆబ్జెక్ట్ అయిపోయింది, హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్, టెంపర్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ V3 వర్బ్. మరి V3 వర్బ్ టెంపర్డ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే దాన్ని
సబ్స్టెన్స్ని స్టీల్ కానీ గ్లాస్ని కానీ చాలా హైగా హీట్ చేసి మళ్ళీ కూల్ చేయడం వల్ల దాంట్లో హార్డ్నెస్ వస్తుంది. కాబట్టి దాన్ని టెంపర్ అంటారు. V3 ఫామ్ టెంపర్డ్. మనము టెంపర్డ్ గ్లాస్ అని చాలాసార్లు విని ఉంటాం చూడండి. ఇప్పుడు ఫోన్లలో పైన గ్లాస్ టెంపర్డ్ గ్లాస్ అంటే చాలా మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటిది, అంటే దానికి హార్డ్నెస్ చాలా వచ్చిందనేసి అర్థం. ఇక్కడ చూడండి, పిజియన్ నైఫ్ హ్యాస్ బీన్ టెంపర్డ్ ఫ్రమ్ ద హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్. సో పిజియన్ నైఫ్ తర్వాత హ్యాస్ బీన్ తర్వాత టెంపర్డ్ ఫ్రమ్ ద హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అనేసి చెప్పుకుంటున్నాం. ఏదైనా వస్తువులు చేయబడింది అని చెప్తామో దాన్ని ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నట్టు. ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి ప్రాముఖ్యతనిచ్చి మాట్లాడితే అది ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ నైఫ్ గురించి మాట్లాడుతున్నాము, అది చేయబడింది అని చెప్తున్నాము, ఎవరు చేశారో చెప్పడం లేదు, కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ పీజే నైఫ్ అనేది ఆబ్జెక్ట్ అయితే హ్యాస్ బీన్ ఏమో హెల్పింగ్ వర్బు, దాని తర్వాత వర్బు యొక్క థర్డ్ ఫామ్ టెంపర్డ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా హ్యావ్ బీన్ తర్వాత V3 వర్బ్ వస్తే అది ప్యాసివ్ వాయిస్లో ఉందని గుర్తుపెట్టుకోండి. దానికి ముందర ఉన్నది ఆబ్జెక్టే కానీ సబ్జెక్ట్ కాదని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్ట్రక్చర్ని మనం ఏమంటాము అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ అంటాం. మరి ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు ఉపయోగిస్తాము అని అంటే మనం ఎప్పుడైతే ఆ వస్తువు తయారు చేయబడింది అని చెప్తున్నామో, యాక్షన్ ఎప్పుడైతే అయ్యిందో టైంను మెన్షన్ చేయకుండా చెప్పినప్పుడు, అంటే ఏ డేట్ను టైములో తయారు చేశారు, ఎస్టర్డేనా డేట్ ప్రకారం చెప్పకుండా టైంని మెన్షన్ చేయకుండా చెప్పినప్పుడు. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది కదా. ముందు ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాస్ బీన్ ఉంటుంది, తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఉంటుంది. కంపల్సరీ ముంగట ఆబ్జెక్ట్ అనేదే ఉంటుంది. అంటే ప్యాసివ్ వాయిస్లో అది తయారు చేయబడింది, టైం మెన్షన్ చేయరు, ఇంకా అవుతూనే ఉంది, అంటే ఇంకా మనం ఆ కంపెనీ వాళ్ళు ఇంకా అలాంటి నైఫ్స్ తయారు చేస్తూనే ఉన్నారు, ప్రజెంట్లో ఇంకా చేస్తూ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో మాట్లాడతాము, ఆబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ద బ్లేడ్ హ్యాజ్ బీన్ క్రాఫ్టెడ్. ఇక్కడ బ్లేడ్ గురించి మాట్లాడుతున్నారు. హ్యాజ్ బీన్ క్రాఫ్టెడ్. క్రాఫ్టెడ్ అంటే ఏంటి? రూపొందించారు. ద బ్లేడ్ హ్యాజ్ బీన్ క్రాఫ్టెడ్. ఇక్కడ మళ్ళీ హ్యాజ్ బీన్ వచ్చింది, క్రాఫ్టెడ్ అనేది V3, కాబట్టి ద బ్లేడ్ అనేది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఆ బ్లేడ్ని తయారు చేయబడింది, క్రాఫ్ట్ రూపొందించబడింది. ద బ్లేడ్ తర్వాత హ్యాస్ బీన్ తర్వాత క్రాఫ్టెడ్. సో రూపొందించబడింది, ఆ ముంగట ఉంది కదా, ఆ బ్లేడ్ని రూపొందించారు. ఎవరు రూపొందించారు మనకు అనవసరం, వర్కర్స్ ఎవరైనా కానివ్వండి, మనకు ఎలా రూపొందించారు అనేది అవసరం. కాబట్టి ద బ్లేడ్ హ్యాస్ బీన్ క్రాఫ్టెడ్ అనేసి మాట్లాడతాం. ఎలా క్రాఫ్ట్ చేశారట? విత్ ద అట్మోస్ట్ ప్రిసిషన్ అండ్ అండర్ క్లోజెస్ట్ సూపర్విజన్ టు మెయింటైన్ ఏ సుపీరియర్ కట్టింగ్ ఎడ్జ్. ఎట్మోస్ట్ ప్రిసిషన్ అంటే అర్థం ఏంటి అని అంటే చాలా ఖచ్చితత్వాన్ని ప్రిసిషన్ అంటారు. అండ్ అండర్ క్లోజెస్ట్ సూపర్విజన్ టు మెయింటైన్ అండ్ సుపీరియర్ కటింగ్ ఎడ్జ్ అంటే ఆ కటింగ్ ఎడ్జ్ చాలా చక్కగా రూపొందించబడింది అని ఇలాంటి సెంటెన్స్ చెప్పడానికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ని ఉపయోగిస్తామని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ని మనకు సబ్జెక్ట్ అవసరం లేకుండా ఆబ్జెక్ట్ ముఖ్యమైనప్పుడు మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇలాంటి కంప్యూటర్స్ కానివ్వండి, అదేవిధంగా కెమెరా కానివ్వండి, టీవీ కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఎవరు రూపొందించారో అవసరం లేదు. కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో ఉపయోగిస్తాం. అలాంటప్పుడు ఆబ్జెక్ట్ పెట్టేసి హ్యాస్ బీన్ క్రాఫ్టెడ్ అనేసి అంటే సరిపోతుంది. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ని ఇంకా ఎక్కడ వాడతాము అని అంటే చూడండి, అఫీషియల్ కరెస్పాండెన్స్ అప్పుడు చాలా ఎక్కువ వాడతారు. చూడండి, మీకు లెటర్ పంపించామంటారు, ద లెటర్ హ్యాస్ బీన్ సెంట్. అతను అరెస్ట్ కాబడ్డాడు, హీ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఎవరి ద్వారా అనేది మనకు సంబంధం లేదు, అతను అరెస్ట్ అయ్యాడు, సో హీ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్లో చెప్పాం. ద మెయిల్ పంపించాం మీకు, ద మెయిల్ హ్యాస్ బీన్ సెంట్, పంపించేసాం. ఎవరు పంపించారనేది ముఖ్యం కాదు.
అదేవిధంగా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయ్యింది. సో రిజల్ట్స్ హ్యావ్ బీన్ అనౌన్స్ చేయబడడం అయ్యింది. ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ పాసివ్ వాయిస్ని వాడతాము. సో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.